తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తాడిపత్రికి తరలి రావాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి బయలుదేరారు. భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతోంది. కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు, ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతేనా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమను. మేము పోలీసులు కదా ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా ఆలూరుకు పోతే, పండగకు పోతే వాడు పేరే పేర్రా వాడు ఎస్ఐ గాడు చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకు. తిమ్మచూరులో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా అంటే చేస్తారు. ఏదో మాట ప్రజాస్వామ్యం గురించి బ్రదర్. అందుకే చైతన్య గారు వీడు చేసిన మర్డర్ కేసులో, వీడు ఫ్రెండ్ చేసిన మర్డర్ కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు వాడు కూడా, చైతన్య గారు. టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. Vamos lá!